హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఇప్పుడు ఎవరైతే బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ ఎస్ఎస్సి రిలేటెడ్, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి రిలేటెడ్ ఎవరైతే బిగ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, సో టుడే ఎస్ఎస్సి హ్యాస్ అప్డేటెడ్ ది ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. సో ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేనికోసం? సిజిఎల్ 2024 కోసం అని చెప్పేసి అనమాట. సో దీనికోసం లాస్ట్ మనకి 2023 తర్వాత 2024 ఇయర్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది 24th జూన్ టు 24th జూలై వరకు కూడా 1 month టైం అనేది ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ కోసం. అండ్ ప్లీజ్ డూ నోట్ డౌన్ దాట్ నేను ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటన్నిటినీ మార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ నోటిఫికేషన్ మీరు ఎండింగ్ వరకు కూడా వెయిట్ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవ్వగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 24th జూలై వరకు అనమాట. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ ఈజ్ 25th జూలై. మీరు అప్లై చేయడానికి 24th, కానీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఇంకొక రోజు ఎక్స్ట్రా టైం తీసుకోవచ్చు. అంటే ఎవరైనా సరే ఒకవేళ పొరపాటుగా మేము రాంగ్గా ఏమైనా అప్లై చేసామో, లేదు అంటే ఎనీ కైండ్ ఆఫ్ కరెక్షన్స్ చేయాలి అంటే 10th ఆగస్ట్ నుండి 11th ఆగస్ట్ వరకు కూడా 1 day టైం అనేది ఇవ్వడం జరిగింది. సో టెంటేటివ్ షెడ్యూల్స్ అనేవి ప్రజెంట్ వరకు ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ మీన్స్ యాజ్ ఆఫ్ నౌ వరకు కూడాను మనకి టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటాయి. 2 టైర్స్ అనేవి ఉన్నాయి సిజిఎల్. టైర్ 1 కంప్లీట్లీ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈవెన్ టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. నో పెన్ అండ్ పేపర్. గుర్తుపెట్టుకోండి, మనం వెళ్ళి కూర్చొని రాసి మార్కింగ్ చేసేవి కాదు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఫస్ట్ది వచ్చేసరికి మనకి టైర్ 1 సెప్టెంబర్ నుండి అక్టోబర్ మిడిల్లో ఉంటుంది మోస్ట్ ప్రొబాబ్లీ. వేరే టైర్ 2 మీకు డిసెంబర్ అనమాట. సో ఎవరైతే టైర్ 1లో క్లియర్ చేస్తారో ఆబ్వియస్లీ టైర్ 2 వాళ్ళకి ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా డోంట్ వరీ మేడం అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దట్ ఏంటి అంటే ఏదైనా సరే టైర్ 2 అంటే ఏంటి, టైర్ 1 ఎవరైతే క్లియర్ చేస్తారో టైర్ 2 ఉంటుంది. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో డైరెక్ట్గా నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడం అనేది జరిగింది, దాన్నే మీకు చూపిస్తున్నాను. సో ప్లీజ్ బీ ష్యూర్ దట్ ఏంటి అంటే మీరు ఏవైతే డీటెయిల్స్ అనేవి ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ అనేవి టు బీ ఆనెస్ట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ ట్రై టు మ్యాన్యుపులేట్ ది ఎస్ఎస్సి ఆర్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ట్రైంగ్ టు లైక్ మ్యాన్యుపులేటింగ్ అపాన్ ద ఎస్ఎస్సి, బట్ ఇట్స్ యూ హూ యు ఆర్ మ్యాన్యుపులేటింగ్. మిమ్మల్ని మీరే మ్యాన్యుపులేట్ చేసుకుంటున్నట్టు. ఎప్పుడైనా సరే పొరపాటుగా ఏమైనా దొరికారంటే ఎక్కడైనా సరే డీబార్ అయిపోతుంది, ఇంకా ఫ్యూచర్లో ఎగ్జామ్స్ కూడా రాయలేరు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ వరకు కూడా మీకు తెలిసినంత వరకు కూడా ఆనెస్ట్ డీటెయిల్స్, ట్రూ డీటెయిల్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఎస్ఎస్సి ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జామ్ దట్ డైవర్సిటీని అలౌ చేస్తుంది. అంటే నాట్ జస్ట్ ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ ఆర్ ఓపెన్ కేటగిరీయే కాకుండా ఓబీసీస్ కానీ, విమెన్కి కానీ, ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఏంటి అంటే ఈ జెండర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ విమెన్ క్యాండిడేట్స్ అండ్ అలానే ఆల్మోస్ట్ అన్ని కైండ్స్ ఆఫ్ ఏరియాస్ నుండి వర్క్ ఫోర్స్ ఉండేలాగా. సో అందుకే చాలా వరకు కూడా ఆన్లైన్ ఫీ అప్లికేషన్ అనేది పేమెంట్ లేకుండా చేయడం కూడా జరిగిందనమాట. సో అవన్నీ డీటెయిల్గా చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ దట్ మన ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ అలానే ఎప్పటికప్పుడు బ్యాంక్ నోటిఫికేషన్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. సో మీకు అందరికీ కూడాను
విత్ రైట్ గైడెన్స్ తోటి మీరు ఎగ్జామ్ క్లియర్ అయ్యేలా ఉండాలి అని చెప్పేసి మీకు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లోని మన LTX క్లాసెస్ వాళ్ళు కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ బ్యాంక్ ఇన్ఫైనిటీ మీకు 5,000 అండ్ SSC ఇన్ఫైనిటీ. సీ దట్ ఈ SSC ఇన్ఫైనిటీ ప్రోగ్రాంలోని మీకు కరెంట్ అఫైర్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఎట్సెట్రా అన్నీ కూడా మీకు కంబైన్డ్గా ఉంటుంది. ఏదో ఒక్క టైర్ కోసం అనుకోకండి, అన్ని టైర్స్కి కలిపి మీకు ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 6,000 రూపీస్. సచ్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ అలానే RRB ఇన్ఫైనిటీ 5,000, అదే బ్యాంక్ SSC RRB తీసుకుంటే కేవలం 7,000, RBI గ్రేడ్ B 8,000, సుప్రీం కాంబో ఆల్ ద అబవ్. మీకు ఈ కాంబో లైక్ బ్యాంక్ ఇన్ఫైనిటీ, SSC, RRB, RBI గ్రేడ్ B ఇవన్నీ కావాలనుకుంటే ఇట్ ఈస్ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్. అయితే ఇవి ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే అర్థం ఏంటి? సో ఇది కేవలం మీకు ఈ నోటిఫికేషన్ మాత్రమే అప్లై అవుతుందని కాదు, మీరు ఎప్పుడు ప్రిపేర్ అయితే, ఎందుకంటే రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, థర్డ్ ఇయర్లో ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, మీకు అందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇది రావడం వల్ల మీకు ఏంటి అంటే టిల్ మీరు ఎగ్జామ్ రాసి క్లియర్ చేసినంత వరకు కూడాను ఈ కోర్సెస్ యాక్సెసిబిలిటీ మీకు ఉంటుంది. అండ్ అలానే LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది కూడా మీకు ఉంటుంది అనమాట. అండ్ దీని రిలేటెడ్ మీరు ఏమైనా ఇంక్వైరీస్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ అపాన్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే మన LTX క్లాసెస్ స్టార్ట్ చేసి ఇట్ ఈస్ లైక్ 4th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. సో అందుకే ప్రెజెంట్ అన్ని కోర్సెస్ మీద కూడాను ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ది యాప్ 20% ఆఫ్. ఇప్పుడు మీరు SSC ఇన్ఫైనిటీ చూస్ చేసుకున్నారనుకోండి, ఈ 6,000 రూపీస్ సచ్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ఇంకొక 1,200, ఎందుకంటే 20% ఆఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక మీకు లైక్ 1,200 అనేది రెడ్యూస్ అవుతుంది ఇఫ్ అట్ ఆల్ మీరు ఇప్పుడు ఇమ్మీడియట్లీ యాక్సెస్ చేసుకుంటే. ఆఫర్ వ్యాలిడ్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. అండ్ మీకు ఒకవేళ ఎలా చేయాలి ఏంటి అనే ఇంక్వైరీస్ కానీ డౌట్ కానీ మీకు ఉంటే యూ కెన్ కాల్ అపాన్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ సీరియస్గా ఉంటే సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వెయిట్ చేయడం కాదు. ఇట్ ఈజ్ లైక్ యూ నీడ్ టు వెరీ క్విక్ ఇన్ ద డెసిషన్ మేకింగ్. వై? బికాస్ మీరు వన్స్ ఈ విండో క్లోజ్ అయిపోయినా అండ్ మన ఆఫర్స్ అనేవి క్లోజ్ అయిపోయినా ఊరికే మీరు ఎగ్జామ్ రాస్తారు, ఎక్కువ ఇచ్చి పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అందుకే ప్లీజ్ బీ కేర్ఫుల్. అయితే మనకి డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్ మనకి ఏవేవి పే లెవెల్ 7లోని అండ్ పే లెవెల్ 6లోని, పే లెవెల్ 5, పే లెవెల్ 4 ఇలాగా ఈ 4 లెవెల్స్వి 7, 6, 5, 4 ఈ 4 లెవెల్స్వి మనకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో సీ దట్ టోటల్ 34 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. లైక్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏదైతే పే లెవెల్ 7 ఉందో అవన్నీ కూడా గ్రూప్ B సర్వీసెస్. అండ్ లెవెల్ 6 కూడా మీకు గ్రూప్ B సర్వీసెస్ ఉన్నాయి. వేరాస్ పే లెవెల్ 5 కానీ పే లెవెల్ 6 కానీ మీకు ఇవి గ్రూప్ C పోస్ట్. సీ దట్. అండ్ ఏవైతే లైక్ మోస్ట్ ప్రొబాబ్లీ ఎవరైతే ఇప్పుడు డిగ్రీ ప్రిపేర్ అవుతున్నారో అండ్ అలానే ఇంటర్ క్లియర్ చేసి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీకందరికీ కూడా ఈ పే లెవెల్ 5 అండ్ పే లెవెల్ 4 ఎగ్జామినేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. వై? బికాజ్ లైక్ ఇక్కడ మినిమం ఏజ్ ఎలిజిబిలిటీ అనేది 18 years అండ్ మ్యాక్స్ 27 years కాబట్టి. సి వేరాస్ పే 6 అండ్ పే 7 వచ్చేసరికి కొన్ని 18 to 30, కొన్ని 20 to 30 years అనేవి ఉన్నాయి. అండ్ కొన్ని మాత్రమే లైక్ 32 years. సి ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 32 years ఉంది. అండ్ అలానే అదొక్కటే ఉంది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మాత్రమేని. మిగతావన్నీ కూడా మనకు అప్పర్ ఏజ్ లిమిట్ 30 years అనమాట. డోంట్ వరీ మేడం నాకు 30 years
అయిపోయాయా లేకపోతే 30 years వచ్చాయా, మేడం నాకు 20 years ఇంకా వచ్చాయా రాలేదా, మేడం నాకు ఇంకా 18 years వచ్చాయా రాలేదా, మీకు అందరికీ కూడా ఈ డౌట్స్ అనేవి ఉంటుంది. ఐ లిటరలీ నో దట్. ఓకేనా. సో సి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఏఎఫ్హెచ్క్యూ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, అదర్ మినిస్ట్రీస్ కొన్ని, సిబిడిటీ, సిబిఐసి, ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ, సిబిఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కానీ, నార్కోటిక్స్ కానీ, ఇలా వేరియస్, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎన్హెచ్ఆర్సి, మీకు అందరికీ కూడా వేరియస్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్లో ఒకవేళ వర్క్ చేయాలి అనేది మీ ప్యాషన్ అయితే దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎస్ఎస్సి సిజిఎల్ఎస్. ఓకేనా. సో ఇందులోని ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ కమిషన్ అనేది ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇస్తుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ కమ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ పోస్ట్. అంటే అర్థం ఏంటి, మీరు కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కింద అప్లై చేయాలనుకుంటున్నారు. సో దీని ఒక్కటి కోసమే కాదు, మీరు ఇది కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి అంటే ఫస్ట్ నా ప్రిఫరెన్స్ ఐటీ అనుకోండి. సో ఏఎస్ఓ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను, సెకండ్ ప్రిఫరెన్స్ రైల్వేస్ ఇస్తాను, థర్డ్ ప్రిఫరెన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇస్తాను. అలాగా మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి కూడా ఇవ్వచ్చు. సో మీరు ఏ పోస్ట్ని ప్రిఫర్ చేశారు, ఎంత ర్యాంకింగ్ అనేది ఉంది, మీకు ఎన్ని మార్క్స్ అనేవి వచ్చాయి, మీకు ఎంత ఎలిజిబిలిటీ అనేది ఉంది, దాన్ని బట్టి కమిషన్ అనేది డెసిషన్ అనేది ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటుందన్నమాట. ఓకేనా. అండ్ కొన్ని ఎగ్జామ్స్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే ఏదైతే డేటా స్పీడ్ ఎంట్రీ కానీ అలాంటివి ఏవైనా రిక్వైర్మెంట్ ఉంటే అలాంటివి కూడా ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా తీసుకొని అప్పుడు ప్రిఫరెన్సెస్ బట్టి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ చేస్తుందన్నమాట. అండ్ ఎప్పుడైతే ఫ్యూ పోస్ట్ లైక్ ఇన్స్పెక్టర్ కానీ లేదంటే సిబిఎన్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కానీ వీటన్నిటికీ కూడా స్పెషల్ ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ, ఫిజికల్ టెస్ట్ కానీ, మెడికల్ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఎన్ఎక్స్యూఆర్ 16లో ఇవ్వడం జరిగింది. అవి నేను మళ్ళీ అప్లై చెప్తాను ఎందుకంటే అవి కిందన ఉన్నాయి, డోంట్ వరీ. ఓకేనా. అండ్ అలానే రిజర్వేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆబ్వియస్లీ. సో ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వీళ్ళకందరికీ కూడాను ఏంటి, మీకు అందరికీ కూడాను రిజర్వేషన్ అనేది ఉంది. అండ్ ప్లీజ్ డూ రిమెంబర్ దట్ హియర్ ఐఎమ్ నోటింగ్ దట్ ఎవరైతే ఒకవేళ ఈడబ్ల్యూఎస్ లేదు అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ లేదు అంటే ఎవరైతే ఎస్టీస్ అప్లై చేస్తున్నారో గవర్నమెంట్ ఏదైతే పర్టికులర్ ఇయర్ అని చెప్తుందో ఆ ఇయర్ లోపల మీరు అటెస్టేషన్ అనేది ఇవ్వాలి. మనకి ఈ నోటిఫికేషన్లోని మీకు ఎలా ఏ విధంగా అటెస్టేషన్ అనేది ఇవ్వాలి, మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అవన్నీ కూడా మనకి ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఓకేనా. సో అండ్ వేకెన్సీస్ ఫర్ ఈఎస్ఎంఓ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ గ్రూప్ సి. గ్రూప్ సి పోస్ట్కి మాత్రం కేవలం ఈఎస్ఎం వాళ్ళనే, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మాత్రమే. అండ్ అలానే కొన్ని పోస్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ విత్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి అండ్ అలానే ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అవి చూస్ చేసుకుంటారు అనమాట. అండ్ మేజర్లీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, లేదా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ లేదా సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. ఇక్కడ సిటిజన్ అని మెన్షన్ చేయలేదు, ప్లీజ్ డూ అబ్జర్వ్. నేపాల్లో కానీ భూటాన్లో కానీ సబ్జెక్ట్ అయి ఉన్నా పర్లేదు, లేదా ప్యూర్లీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట. లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries like these with the intention of permanently settling in India. ఇలా ఎవరికైనా సరే ఇంటెన్షన్ ఒకవేళ ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ టు అప్లై దిస్ పొజిషన్ అనమాట. ఓకేనా. And a candidate in whose case a certificate of eligibility is necessary may be admitted to the examination, but the offer of appointment will be given only after the necessary eligibility. If at all Indian citizens కాకుండా persons of Indian origin కానీ లేకపోతే సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఆర్ నేపాల్ అయి ఉంటే సో అపాయింట్మెంట్ అప్పుడు తగిన అటెస్టేషన్స్ కానీ లేదా లెటర్స్ కానీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది.
ఓకే. అండ్ నేను చెప్పాను కదా ఏజ్ రిక్వైర్మెంట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది కమిషన్. ఎవరైతే 18 to 27 ఇయర్స్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే మెన్షన్ చేసిందో మోస్ట్లీ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్ట్ వాళ్ళు ఏంటి అంటే 1997 ఆగస్ట్ 2 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అంటే అర్థం ఏంటి, ఈదర్ ఆన్ 2 ఆగస్ట్ ఆర్ ఆఫ్టర్ 2 ఆగస్ట్ 1997 అయి ఉండాలి, బిఫోర్ 1 ఆగస్ట్ 2006. ఓకేనా. మళ్ళీ డౌట్స్ అడగండి, మేడం నేను జూలైలో పుట్టాను లేదా నేను జూన్లో పుట్టాను మేడం, నేను అప్లై చేయొచ్చా మేడం, నేను కరెక్ట్గా నవంబర్లో పుట్టాను 2006 తర్వాత నేను అప్లై చేయొచ్చా? నాట్ ఎట్ ఆల్. ఆగస్ట్ తర్వాత ఎవరైతే పుట్టున్నారో ఈవెన్ 2 ఆగస్ట్ కూడా నాట్ ఎలిజిబుల్, అండ్ ఈవెన్ 1 ఆగస్ట్ 1997 కూడా నాట్ ఎలిజిబుల్. ఇన్ ద సేమ్ వే 20 to 30 ఇయర్స్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో 2 ఆగస్ట్ 1994 కంటే ముందు పుట్టి ఉండకూడదు, అలానే 1 ఆగస్ట్ 2004 తర్వాత కూడా అయ్యి ఉండకూడదు. అండ్ 18 to 30 అయితే 2 ఆగస్ట్ 1994, 2006. 18 to 32 వచ్చేసరికి not before 2 ఆగస్ట్ 1992, not after 1 ఆగస్ట్ 2006. ఓకేనా. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు 21 అయినా అవ్వచ్చు, లేకపోతే 30 అవ్వచ్చు, 35 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇన్ అబ్జెక్షన్ ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ బోర్న్ విత్ ఇన్ దీస్ డేట్స్. మీరు ఈ డేట్స్ లోపల పుట్టి ఒకవేళ ఉండుంటే డెఫినెట్లీ యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా. అండ్ పర్మిసిబుల్ రిలాక్సేషన్ కూడా కొంతమందికి ఉంది. లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఒకవేళ అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఓబీసీ అయితే 13 ఇయర్స్, లేదా ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ఒకవేళ, అండ్ డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ అయితే 3 ఇయర్స్, 8 ఇయర్స్ అలా ఉన్నాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 40 ఇయర్స్ ఏజ్ వరకు, 45, 30 ఇయర్స్, 40 ఇయర్స్ అట్లా, విడోస్, డివోర్స్డ్ విమెన్ అలాగా డిఫరెంట్ అనేది మెన్షన్ చేసి ఉంది. ఓకేనా. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది చెప్తున్నప్పుడు నేను పుట్టాను కదా మీ అంతటగా మీరు డిక్లరేషన్ అనేది కాదు. వాట్ డిక్లరేషన్ ఈజ్ నెసెసరీ? ఒకటి మ్యాట్రిక్యులేషన్, సెకండరీ ఎగ్జామినేషన్ విల్ బి ఎగ్జామిన్డ్ బై ద కమిషన్ అనమాట. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ అనేది సివిల్ సైడ్ ఉందో అండ్ సిడి పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఒకవేళ వాళ్ళకి బెనిఫిట్ అనేది రిజర్వేషన్ ఒకవేళ ప్రొవైడ్ చేస్తే రీఎంప్లాయ్మెంట్ కింద మళ్ళీ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. అంటే ఆల్రెడీ రిజర్వేషన్ తెచ్చుకొని వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లో జాబ్ తెచ్చుకుంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ కింద రారనమాట. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది డబుల్ బెనిఫిట్ అవుతుంది అనమాట గవర్నమెంట్ నుండి. సో అందుకే మళ్ళా అలాంటి రిజర్వేషన్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయరు. ఓకేనా. అండ్ ఇక్కడ అంతా కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎవరు ఏంటి అనేది మెన్షన్ చేస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఓకేనా. అండ్ అలానే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఆన్లైన్ అప్లికేషన్ 24 జూలై లోపల ప్రొవైడ్ చేయాలి. అండ్ అలానే కంపెన్సేటరీ టైం అనేది అసిస్టెన్స్ ఆఫ్ స్క్రైబ్. సో సీ దాట్ ఒకవేళ లైక్ ఎవరైతే కాంపెన్సేషనరీ టైం అంటే ఓన్లీ కాంపెన్సేషన్ టైం అంటే ఎక్స్ట్రా టైం అనమాట. ఇది కేవలం ఎవరికి వస్తుంది? ఓన్లీ పీపుల్ విత్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అంటే మనకు మెన్షన్ చేసి ఉంటుంది ఎవరెవరు హియరింగ్ డిజబిలిటీ కానీ, ఐ డిజబిలిటీ కానీ, లేదా లెగ్స్ లేవు లేదా హ్యాండ్స్ లేవు అట్లాంటి యాసిడ్తో అటాక్ అయిన పర్సన్స్ కానీ, అలా ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటి అంటే కాంపెన్సేషన్ టైం అనేది ఉంటుందన్నమాట. లోకోమోటివ్ డిజబిలిటీస్ కానీ ఎట్సెట్రా అవి ఏమైనా ఉంటే లైక్ వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా టైం అనేది ఉంటుందన్నమాట. అండ్ అంటే ప్రతి 1 అవర్కి 20 minutes ఎక్స్ట్రా. ఇఫ్ అట్ ఆల్ 2 hours ఎగ్జామ్ అనుకోండి, సో ఇంకొక 40 minutes మీకు ఎక్స్ట్రా టైమింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా స్క్రైబ్ కావాలనుకుంటే, స్క్రైబ్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే హ్యాండ్స్ లేవు లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఐస్ అనేవి వినబడవు,
ఓకే. సారీ ఐస్ అనేవి కనిపించవు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే స్క్రైబ్ని పెట్టుకోవచ్చు. సో ద ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ అనేది విల్ బి ప్రొవైడెడ్ టు ద డిజబిలిటీస్ అనమాట, ఇఫ్ అట్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో పెట్టుకుంటే. సో కమిషన్ మీకు దీనికి కూడా కంప్లీట్లీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓన్ స్క్రైబ్ అయినా మీరు తెచ్చుకోవచ్చు, లేదు అంటే ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ విల్ బి ప్రొవైడెడ్ బై ద కమిషన్. ఇఫ్ అట్ ఆల్ మీకు అలాంటి స్క్రైబ్స్ ఎవరు దొరకలేదంటే కమిషన్ కూడా ఇస్తుంది. కానీ ఆ విషయాన్ని మీరు ముందే విల్ హ్యావ్ టు బి గివెన్ బై ద క్యాండిడేట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అది మీరు ముందుగుండానే కమిషన్కి మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు యూ నీడ్ టు బి వెరీ క్లియర్ అండ్ వెరీ స్పెసిఫిక్. స్క్రైబ్ని మీరు తెచ్చుకుంటారా లేకపోతే కమిషన్ మీకు ప్రొవైడ్ చేయాలా, అండ్ మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ డిజబిలిటీ అనేది ఉంది, ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లోకోమోటర్ డిజబిలిటీస్ ఉన్నాయో వాళ్ళకి ఆ ఎవిడెన్సెస్ అనేవి, ఆ సర్టిఫికేట్ ఆఫ్ కాపీ అనేది కూడా తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ సీ దట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ సెక్షన్, దట్ ఈస్ essential education qualification as on 1st August 2024. 1st August 2024కి మీకు ఉండాల్సిన మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అనేది. సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కానీ మొత్తానికి ఏంటి అంటే అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్. సో స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి. అలానే ఎన్హెచ్ఆర్సీ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఉండొచ్చు, అది ఇసెన్షియల్. కానీ డిజైరబుల్ ఏంటి అంటే డిజైరబుల్ మీన్స్ ఒకవేళ వీళ్ళలో ఉన్నారనుకోండి ఎక్కువ ఛాన్సెస్ అనమాట జాబ్ గెయిన్ చేసేది. లైక్ మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ డిగ్రీ ఇన్ లా ఆర్ హెచ్ఆర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో హెచ్ఆర్లో కానీ ఒకవేళ డిగ్రీ ఇన్ లాలో కానీ ఒకవేళ ఉంటే డిగ్రీ అనేది దట్ ఈస్ డిజైరబుల్, అంటే మోస్ట్లీ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని పోస్ట్కి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్. ద candidates who have appeared in their final year of their graduation can also apply. However, they must possess essential qualification on or before the cut-off date. మీరు లాస్ట్ ఇయర్ కూడా చదివిన వాళ్ళు అప్లై చేయొచ్చు, బట్ 1st August 2024 లోపల మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మినిమం డిగ్రీ ఏదైతే ఉండాలో అవి ఉండాల్సిన నెసెసిటీ అనేది ఉండిందనమాట. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ వాట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందో అది డైరెక్ట్గా అయి ఉండాలి, నాట్ త్రూ ఓపెన్ మోడ్ కానీ డిస్టెన్స్ లెర్నింగ్ కానీ అవన్నీ కూడాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ ఫర్ ద రెలవెంట్ పీరియడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. వాటన్నిటికీ కూడా ఎక్స్ట్రా కండిషన్స్ అనేవి ఉంటాయి. కమిషన్ ద్వారా ముందుకుంటే అప్రూవల్స్ తెచ్చుకోవాలి. సో మోస్ట్లీ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే డిగ్రీ తర్వాత స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా మోస్ట్లీ నార్మల్ యూనివర్సిటీస్ నుండి ఆర్ కాలేజెస్ నుండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుండి మీరు ఎలిజిబిలిటీ అప్రూవల్స్ అనేవి తెచ్చుకోవడం అనేది బెటర్. ఓకేనా. అండ్ it is reiterated that the result of requisite educational qualification must have been declared by the institute or university in the specified date. 1st August 2024 అనేది cut off date. And mere processing of the result by the university or institute by the cut-off date does not fulfill the essential qualification requirement. అంటే వచ్చేస్తాయి అప్పటికి, లేకపోతే ఇచ్చేస్తారు తర్వాత ఇస్తారు, అలాంటివి కూడా ఒప్పుకోదు కమిషన్, ఇమ్మీడియట్గా కొట్టుపారేస్తుంది. ఓకేనా. అండ్ ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై దిస్, సబ్మిటెడ్ ఓన్లీ ఇన్ ఆన్లైన్ మోడ్ అనమాట. న్యూ వెబ్సైట్లోని ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్, దట్ ఈస్ https ssc.gov.in అనమాట. అండ్ ఫర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి కింద నెక్స్ట్ షోర్స్లో ఇచ్చారనమాట. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీఆర్ అనేది జనరేట్ చేసుకోవాలి, 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట. ఆ తర్వాత మీకు ఏంటి అంటే పాస్వర్డ్స్ అనేవి సెటప్ చేసుకున్న తర్వాత అప్పుడు యూ కెన్ ఆల్సో అప్లై. ఓకే. అండ్ అలానే గుర్తుపెట్టుకోండి, మిగతా ఎగ్జామినేషన్స్ లాగా మీకు ఆల్రెడీ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ అవేవి కూడా కమిషన్ తీసుకోదు. యూ నీడ్ టు టేక్ ద లైవ్ ఫోటో అనమాట. ఫర్ అప్లైయింగ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్. పాత ఫోటోగ్రఫీస్ కానీ కాపీస్ కానీ ఏవి యాక్సెప్ట్ చేయదు. ద అప్లికేషన్ మోడ్యూల్ హ్యాస్ బీన్ డిజైన్ టు క్యాప్చర్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫామ్. లైవ్ ఫోటో క్యాప్చరింగ్ అనేది చేస్తుంది. ఫర్ దిస్ purpose, the candidate has to stand or sit before the camera,
when prompted by the application module and follow the following instructions. So మీరు ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు క్యాప్చర్ ఇమేజ్ అంటుంది. అలా క్యాప్చర్ ఇమేజ్ వచ్చినప్పుడు లైటింగ్ ఎక్కువ ఉన్న దాంట్లోని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గర అండ్ అలానే ఐ లెవెల్లో కెమెరా అనేది పెడుతూ అండ్ డైరెక్ట్లీ కెమెరాలోని స్ట్రైట్గా చూస్తూ స్ట్రైట్గా పెట్టుకోవాలి. అండ్ అంటే అక్కడ ఒక రెక్టాంగులర్ ఏరియా అనేది ఉంటుంది. ఇలాగా ఆ రెక్టాంగులర్ ఏరియాలోనే మీ ఫేస్ అనేది ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. బయటకి కిందకి పక్కకి అలా ఏమి రాకుండా, లేకపోతే రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి అప్లికేషన్స్. గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్ దట్. అండ్ క్యాప్ అది పెట్టుకోవడం కానీ, లేదా మాస్క్ పెట్టుకుంటాను, గ్లాసెస్ పెట్టుకుంటాను, నా స్పెక్టికల్స్ ఉన్నాయి నాకు, అలాంటివి కూడా యాక్సెప్ట్ చేయదు కమిషన్. ఓకే, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు. అండ్ ఇన్ కేస్ should the candidate capture the photograph of his or her pre-existing photograph, all such application where the photographs of pre-existing photograph is captured will be rejected. ఒకవేళ మీరు పాతవి ఇచ్చినా లేకపోతే రాంగ్ డీటెయిల్స్ అనే ప్రొవైడ్ చేస్తున్నారని ఒకవేళ కమిషన్ కనిపించినా డెఫినెట్లీ మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తుందన్నమాట. అండ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి సిగ్నేచర్ అనేది ఈదర్ జేపీఈజీ కానీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, లైక్ 10 to 20 KB వరకు అనమాట. అండ్ ఇమేజ్ డైమెన్షన్స్ వచ్చేసరికి 6 centimeters విడ్త్ అండ్ 2 centimeters హైట్ అనేది ఉండాలి. అప్లికేషన్ విత్ ఇన్అప్రోప్రియేట్ ఫోటోగ్రాఫ్స్ కానీ, బ్లర్డ్ కానీ, ఒకవేళ మినియేచర్ సిగ్నల్స్ కానీ ఇవేవి ఉన్నా రిజెక్టెడ్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th July 2024 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఏంటి, ఫీ పేయబుల్ 100 rupees. కానీ విమెన్ క్యాండిడేట్స్కి కొంతమందికి వర్క్లో డైవర్సిటీ కోసం ఏంటి అంటే విమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, పర్సన్ విత్ డిజబిలిటీస్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళందరూ కూడా అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ రిజర్వేషన్ ఎలిజిబుల్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఈ 100 rupees కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదు. అండ్ ఫీజ్ ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ బాయ్స్, యూ నీడ్ టు బి పేడ్ ఆన్లైన్ త్రూ భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ కానీ ఆర్ వీసాని ఎంటర్ అవడం ద్వారా, మాస్టర్ కార్డ్ ఆర్ మేస్ట్రో, రూపే డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి మీకు 25th July 2024 లాస్ట్ డేట్ అనమాట. అండ్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి క్లోజ్ చేయకూడదు. అలా ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే రిజెక్ట్ చేసి పారేస్తుంది. సమ్మరీలీ రిజెక్టెడ్, హైలైట్ దిస్. సో అందుకే కంప్లీట్ డేటా టు బీ ఆనెస్ట్, ట్రూ ఆనెస్ట్లీ యూ నీడ్ టు గివ్ టు ద కమిషన్. Okay, and fees once paid shall not be refunded under any circumstances, nor will it be adjusted against any other examination or selection. అండ్ కరెక్షన్ డేట్ వచ్చేసరికి 10th August నుండి 11th August, 1 day మీకు టైం అనేది కూడా ఇస్తారు ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ చేంజెస్. అండ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రీజియన్ అనేది this southern region or Andhra Pradesh, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సీ దట్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే చీరాల ఒకటి ఉంది, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, ఈవెన్ విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈజ్ దేర్. అండ్ పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. తెలంగాణ స్టేట్లోని 3 ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎక్కడ అవకాశం అనేది ఉంటుందో మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ టైంలో మీరు ఎక్కడ ఉంటారో చూసుకొని అక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు ఏంటి అనేది. ప్లీజ్ బీ కేర్ఫుల్. A candidate has to give option for 3 centers అనమాట in order of priority. ఎందుకంటే విత్ ఇన్ ద సేమ్ రీజియన్లోని లైక్ ఆంధ్రప్రదేశ్లో అనుకోండి విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు అట్లా అనమాట ఇవ్వాలి. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ ఎట్ ఎనీ స్టేజ్. తర్వాత ఎప్పుడు కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2 tiers ఉంటుందన్నమాట. సో టైర్ 1లో ఏముంటుంది, టైర్ 2లో ఏముంటుంది, రెండు కూడాను సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో అవి ఎలాగా ఏంటి అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు
సో ఎవరైతే ఎస్ఎస్సి కానీ బ్యాంక్కి కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో బ్యాంక్ ఇన్ఫైనిటీ 5,000, ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ 6,000 రూపీస్కి, ఆర్ఆర్బి ఇన్ఫైనిటీ 5,000, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బి వచ్చేసరికి కేవలం 7,000, ఆర్బీఐ గ్రేడ్ బి 8,000, సుప్రీం కాంబో అన్నీ కూడా కలిపి 10,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ మీకు ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ మీరు ఓన్లీ ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే దిస్ ఈస్ సచ్ అ బెస్ట్ ఆపర్చునిటీ. ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ కేవలం 6,000 రూపీస్, బోత్ టైర్ 1 అండ్ టైర్ 2. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ 4th యానివర్సరీ సెలబ్రేషన్స్లోని 20% ఆఫ్ అనేది అన్ని కోర్సెస్ పైన ప్రొవైడ్ చేస్తుంది. ఈ రోజు ఒకవేళ మీరు ఎస్ఎస్సి కానీ తీసుకోవాలనుకుంటే ఎనదర్ 1,200 రూపీస్ ఆఫ్ అనేది మీకు ఉంటుంది. 6,000 రూపీస్ ప్లస్ 1,200 మైనస్ అనమాట. ఆఫర్ వ్యాలిడ్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ అపాన్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే. అండ్ స్కీమ్ ఆఫ్ టైర్ 1 వచ్చేసరికి టైర్ 1 ఏదైతే ఉందో అది అందరికీ కూడా మ్యాండేటరీ అండ్ ప్రతి ఒక్కరు కూడా రాయాల్సిన ఎగ్జామ్. దీంట్లోని టోటల్ 4 సెక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అంటే మోస్ట్లీ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. అన్ని సెక్షన్స్ కూడా 25 క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 50 అంటే 200 మార్క్స్. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి నెగటివ్ మార్కింగ్ అనేది ఉంది 1 మార్క్. ఓకే, డిపెండ్స్ అపాన్ ద స్కీమ్. అండ్ 1 అవర్ అనమాట. మీకు టోటల్ టైం అనేది 1 అవర్. నేను ఇందాక మీకు చెప్పాను స్క్రైబ్ ఎవరికైతే ఉంటారో ఈ 1 అవర్కి ఎక్స్ట్రా 20 మినిట్స్ అనేది ఉంటుంది. ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ అనమాట. చెప్పాను కదా, ఎవరైతే ఓన్ స్క్రైబ్ ఆర్ కమిషన్ ఇచ్చిన స్క్రైబ్ పెట్టుకుంటారో వాళ్ళకి 1 అవర్ 20 మినిట్స్ టైం అనేది ఎక్స్ట్రా టైం అలొకేషన్ అనేది కమిషన్ ప్రొవైడ్ చేస్తుంది. Tier will consist of objective type, multiple choice questions. The question will be set both in English and Hindi medium except for English comprehension. English comprehensions ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మిగతా రీజనింగ్ కానీ క్వాంట్ కానీ ఇవన్నీ కూడా మీకు బోత్ ఇంగ్లీష్ మీడియంలోని అండ్ హిందీ మీడియంలోని ప్రొవైడ్ చేస్తారు. దెర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఐఎమ్ రియలీ సారీ. 0.50 మార్క్ అంటే హాఫ్ మార్క్ అనమాట. అంటే ప్రతి లైక్ మీకు ఒక క్వశ్చన్ అంటే 4 క్వశ్చన్స్ పోయాయి అనుకోండి, ఒక కరెక్ట్ ఆన్సర్ది మీకు పోతుంది అన్నట్టు. అండ్ స్కీమ్ ఆఫ్ టైర్ 2 వచ్చేసరికి మీకు ఏంటి అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 2 కంగారు పడకండి. స్టాటిస్టిక్స్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ అనేది మ్యాండేటరీ అనమాట. మిగతా వాళ్ళందరికీ కూడా అవసరం ఉండదు. సో దిస్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్ 1. పేపర్ 1లోనే టోటల్ మీకు సెషన్ 1 అనేది ఉంది, సెషన్ 2 అనేది ఉంటుంది. సెషన్ 1లోని మీకు అంటే 2 సెషన్స్ అనమాట, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అన్నట్టు. మార్నింగ్ వచ్చేసరికి మార్నింగ్ ఎగ్జామ్లోని సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2, సెక్షన్ 3 అనేది ఉంటుంది. సెక్షన్ 1లోని మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మాడ్యూల్ 1లో 30, మాడ్యూల్ 2లో 30. సో టోటల్ 60 మార్క్స్ 1 అవర్ అనమాట. 60 × 3 మార్క్స్ 180. స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 1 అవర్ 20 మినిట్స్. మాడ్యూల్ అంటే సెక్షన్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45, మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్ 25, 70 × 3 210 మార్క్స్కి టోటల్ 70 క్వశ్చన్స్ 210. అండ్ సెక్షన్ 3 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనమాట. 20 క్వశ్చన్స్ ఉంటుంది, ఈచ్ 3 మార్క్స్. సో 60 మార్క్స్, 50 మినిట్స్ ఫర్ ఈచ్ మాడ్యూల్ అనమాట ఒక్కొక్క మాడ్యూల్కిను. అండ్ ఎక్స్ట్రా మధ్యాహ్నం వచ్చేసరికి సెక్షన్ 3 మాడ్యూల్ 2 అనమాట. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, 1 డేటా ఎంట్రీ టాస్క్, లైక్ అరౌండ్ 2000 వర్డ్స్ ఇస్తారు. 15 మినిట్స్ లోపల మీ యూనిట్ టు టైప్. ఓకే, సో 20 మినిట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ అనమాట. ఓకేనా. స్టాటిస్టిక్స్ ఎవరైతే ఉన్నారో 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. టోటల్ 2 అవర్స్, ఎక్స్ట్రా 40 మినిట్స్ అనమాట. ఎవ్రీ 1 అవర్కి 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం అనేది ఉంటుంది. సో టైర్ 2 ఏదైతే ఉందో పేపర్ 1 అండ్ పేపర్ 2లోని సెపరేట్ షిఫ్ట్ ఆర్ సెపరేట్ డేస్లో ఉంటుంది. పేపర్ 1 ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ ఫర్ ఆల్ ద పోస్ట్. అండ్ పేపర్ 2 ఏదైతే ఉంటుందో విల్ బీ ఫర్ ఓన్లీ
those candidates who apply for the post of junior statistical officer, Ministry of Statistics loni and statistical investigation grade 2 in the office of Registrar General of India who are shortlisted in tier 1 for these posts. Tier 1 నుండి దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పేపర్ 1 లోని మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేవి డిఫరెంట్ మాడ్యూల్స్ అనమాట. పేపర్ 1 విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్, సెషన్ 1 అండ్ సెషన్ 2 ఆన్ ద సేమ్ డే. సెషన్ 1 వచ్చేసరికి సెక్షన్ 1 సెక్షన్ 2 వస్తుంది. నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది వర్డ్స్లోని. అండ్ ఇట్ విల్ బీ మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1. పేపర్ 1లో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్ అనేది మీరు మ్యాండేటరీగా క్లియర్ చేయాల్సిన నెసెసిటీ అనేది ఉందన్నమాట. వేరాజ్ మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3 ఏదైతే ఉందో పేపర్ 1 దట్ ఈస్ డేటా స్పీడ్ ఎంట్రీ టెస్ట్ ఏదైతే ఉందో 15 minutes డ్యూరేషన్ అనమాట. 2000 words అనేవి విల్ బి మ్యాండేటరీ ఫర్ ఆల్ ద పోస్ట్. హవెవర్ ఇట్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ ద నేచర్. దీనికోసం ఎటువంటి మార్క్స్ అలొకేషన్ ఉండదు, అంటే మెరిట్ కాదు. దిస్ ఈజ్ జస్ట్ ఎ క్వాలిఫైయింగ్ ఇన్ ద నేచర్. వైల్ షార్ట్ లిస్టింగ్ ఆబ్వియస్లీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనే కొన్నింటికి చెక్ చేస్తారు. లైక్ ట్యాక్స్ అసిస్టెన్స్ ఇన్ సిబిఐసి కానీ, ట్యాక్స్ అసిస్టెన్స్ ఇన్ సిబిడిటీ, యూడీసీ ఆర్ ఎస్ఎస్సి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ కానీ ఎట్సెట్రా. హయ్యర్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ విల్ బి సెట్ ఇన్ కంపారిజన్ టు అదర్ స్టాండర్డ్స్. వీటికి మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద మేనర్ డిసైడెడ్ బై ద కమిషన్ ఫర్ ద పర్పస్. ఓకే, సో ఎలా డిసైడ్ అవుతుందో అలాగా. అండ్ ఇండికేటివ్ సిలబస్ వచ్చేసరికి సో టైర్ 1లోకి వచ్చేసరికి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లోని లైక్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీకు బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అనాలజీస్ కానీ, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్, డీకోడింగ్, న్యూమెరికల్, నెంబర్ సిరీస్, ఎనాలజీ, సెమాంటిక్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ జనరల్ అవేర్నెస్లోకి వచ్చేసరికి మీకు ఏంటి అంటే సో క్వశ్చన్స్ విల్ బి డిజైన్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అనమాట. సో లైక్ హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ, ఎకనామిక్స్, ఇన్ జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్. అండ్ క్వాంట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్, డెసిమల్స్, పర్సంటేజెస్, నెంబర్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్ ఎట్సెట్రా. కాంప్రహెన్షన్ వచ్చేసరికి ఇది కరెక్ట్ ఇంగ్లీష్ మీకు ఎట్లా నాలెడ్జ్ అనేది ఉంది అనేది. ద క్వశ్చన్స్ ఇన్ పార్ట్స్ A, B and D will be level of commensurate 10th class or graduation will be of 10th standard level. అండ్ టైర్ 2 మాడ్యూల్ 1లోకి వచ్చేసరికి నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అరిథమెటిక్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్. మాడ్యూల్ 2 వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. అండ్ అలానే జనరల్ అవేర్నెస్ అనమాట. జోగ్రఫీ, కల్చర్, హిస్టరీ, ఎకనామిక్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కంప్యూటర్లోని వచ్చేసరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ తోటి కానీ, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ స్టాటిస్టిక్స్ వచ్చేసరికి కలెక్షన్, ప్రజెంటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, సెంట్రల్ టెండెన్సీ మెషర్ చేయడం, డిస్పర్షన్ కానీ, మొమెంట్స్, క్యూనెస్ అండ్ కుటోసిస్ కానీ, కోరిలేషన్, రెగ్రెషన్, probability థియరీ, ర్యాండమ్ వేరియబుల్, శాంప్లింగ్ థియరీ, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, analysis of variance, time series analysis, index numbers etc. అండ్ అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ మీకు ముందుగుండా అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. అడ్మిట్ కార్డ్తో పాటు యూ నీడ్ టు హోల్డ్ సమ్ వ్యాలిడ్ ఒకవేళ ఆధార్ కార్డ్ కానీ, ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కానీ, లేదా ఓటర్ తాలూకా ఐడి కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఐడి కార్డ్ ఒకవేళ ఇష్యూ చేస్తే యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్, ఎంప్లాయర్ ఐడి కార్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ బుక్ ఇష్యూడ్ బై మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కానీ, ఎనీ అదర్ ఫోటో బేరింగ్ ఐడి కార్డు కానీ ఒకవేళ ఉన్నట్లయితే. అండ్ ఇవన్నీ కూడా మీరు హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఫైనల్ రిజల్ట్ తర్వాత ఎవరైతే యూజర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లేదా మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్ ఒకవేళ ఎవరి మినిస్ట్రీస్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు అక్కడ ఇండివిజువల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. లైక్ 10th క్లాస్, డిగ్రీ ఎట్సెట్రా అవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేసినవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ అయినా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అయినా అనేవి చెక్ చేస్తారనమాట పర్టికులర్ వాళ్ళు వచ్చేసరికి. అండ్ కొంతమందికి అనమాట ఫిజికల్ స్టాండర్డ్స్ నెసెసిటీ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పెక్టర్ సిబిఐసిలో సెంట్రల్ ఎక్సైజ్లోని, లేదా ఎగ్జామినర్ సిబిఐసిలోని ప్రివెంటివ్ ఆఫీసర్, సిబిఎన్ ఇన్స్పెక్టర్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లోని సిబిఎన్ సబ్ ఇన్స్పెక్టర్,
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్, ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్, వీటన్నిటికీ కూడాను జనరల్గా హైట్, వెయిట్, ఇంత వాకింగ్ చేయాలి, ఇంత సైక్లింగ్ చేయాలి అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సబ్మిట్ దీస్ కాపీస్. మ్యాట్రిక్యులేషన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఒకవేళ డిగ్రీ అయ్యి ఉంటే డిగ్రీ, మాస్టర్స్ అయ్యి ఉంటే మాస్టర్స్, కాస్ట్ కానీ కేటగిరీ సర్టిఫికేట్, బెంచ్ మార్క్ డిజబిలిటీస్, సర్వీస్ మెన్, డెఫినెట్లీ మీరు అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి మినిమం రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అన్రిజర్వ్డ్కి మినిమం 30%, ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ 25%, అండ్ మిగతా అన్ని కేటగిరీస్కి 20%. అలానే టైర్ 2లో కూడా 20%, 25% అండ్ 30% మిగతా వాళ్ళందరికీ కూడాను. సో ఎవరు ఎలా అయితే సెలెక్ట్ అయితే అలాగ ప్రొవైడింగ్ అనేది చేస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎవరైతే మాల్ ప్రాక్టీసెస్ కానీ ఎట్సెట్రా అంటే ఒకవేళ రాంగ్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేశారు లేదా రాంగ్ డీటెయిల్స్ అని కూడా ప్రొవైడ్ చేశారంటే 2 years డిబార్మెంట్ పీరియడ్, 3 years, 5 years అట్లా టైం అనేది 5, 7 సీరియస్గా ఒకవేళ అయితే. అండ్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ కానీ ఇవంతా కూడా కమిషన్స్ డెసిషన్ ఫైనల్. కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ విల్ బి సబ్జెక్ట్ టు కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద ప్లేస్ ఆఫ్ రీజనల్ ఆఫీస్. ఓకే. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి సో కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివి ఉండాలి డెఫినెట్లీ. అండ్ అలానే ఏదైతే కమిషన్ చెప్తుందో దాని ద్వారానే మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంది త్రూ దాట్. అండ్ ఓటీఆర్ జనరేట్ అయిన తర్వాత పాత వెబ్సైట్ నుండి కొత్త వెబ్సైట్లోకి అప్పుడు అప్లికేషన్స్ అనేవి మీరు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ డిజబిలిటీస్ వల్ల ఏంటి అంటే టోటల్ అంటే ఎవరైతే రిజర్వేషన్ ప్రొవైడ్ చేసుకుంటున్నారో ప్రాపర్ రిక్వైర్మెంట్ మెడికల్ అటెస్టేషన్స్ కానీ డాక్టర్స్ వెరిఫికేషన్ కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్లీజ్ డూ రిమెంబర్ దట్. అండ్ ఫోటో తీసుకుంటున్నప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్, ఎందుకంటే ఫోటో ఏమైనా తేడా కొట్టిందంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ 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 బీ కేర్ఫుల్. ఓకే. అండ్ అలానే సో ఇదిగోండి ఇక్కడ అటెస్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ అట్ ఆల్ లైక్ సర్టిఫికేట్ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్, ఒకవేళ ఎనీ ఫిజికల్ లిమిటేషన్ కానీ ఒకవేళ ఉన్నా, లేదు అంటే ఒకవేళ ఎవరికైనా సరే ఓన్ స్క్రైబ్ కావాలి అనుకున్నా, లేదు అంటే ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ద్వారా ఈ పర్టికులర్ డిజబిలిటీ నాకుంది లేదా consists of 2 parts: procedure filling online application, OTR filling of online application for the exam. First OTR అన్నమాట. త్రూ మొబైల్ నెంబర్ ద్వారా ఈమెయిల్ ఐడి కానీ ఓటీపీ వస్తుంది. తర్వాత వ్యాలిడ్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసిన తర్వాత 10th క్లాస్ బోర్డు, మీ పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అవన్నీ కూడా ఇవ్వాలి. అండ్ తర్వాత వచ్చేసరికి మీరు అప్లై చేయాలన్నమాట. ఈ 1TR జనరేట్ అయిపోయిన తర్వాత ఫ్లో ఆఫ్ 1 time రిజిస్ట్రేషన్. సో అది ఒక్కసారి పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత 1 time రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత మీకు ఇలాగ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీ ఓన్ పాస్వర్డ్ తోటి రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మీరు లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకొని కొత్త పాస్వర్డ్ చేసుకొని అవన్నీ చేసుకోవాలి. అండ్ అడిషనల్ డీటెయిల్స్ పేజ్ ఇలా ఉంటుంది, అంటే పేజెస్ ఎలా ఉంటాయనేది డిక్లరేషన్. తర్వాత అప్పుడు పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఫోటోగ్రాఫ్, లైవ్ ఫోటో తీసుకోవడం, సిగ్నేచర్, ఆ తర్వాత మీరు లేటెస్ట్ లింక్లోని అప్లై అని ప్రొవైడ్ చేసిన తర్వాత అప్లై అవుతుందన్నమాట. సో క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్స్ కానీ అవన్నీ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేయాలన్నమాట. మీ సిగ్నేచర్స్తో పాటు క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి. ప్లీజ్ డూ రిమెంబర్ దట్. ఇక్కడ ఇలా చూడండి, అప్లోడ్ ద ఫోటో ఆర్ సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాప్చర్ లైవ్ ఫోటో అని ఉంటుంది. ఇక్కడ మీరు లైవ్ ఫోటో పెట్టాలి, సిగ్నేచర్. ఒకవేళ మీరు లైవ్ ఫోటో క్యాప్చర్ చేయలేకపోతే ఇక్కడ స్కాన్ కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోటో అయినా తీసుకోవచ్చు అనమాట. సో ప్రివ్యూ ఫామ్ ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేసి ఉంటుంది. తర్వాత ఫైనల్లీ సబ్మిషన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బెంచ్ మార్క్ విత్ డిజబిలిటీస్ అనమాట. అంటే డిజబిలిటీస్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డిఫెన్స్ పర్సనల్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కానీ, ఎవరైనా రిలాక్సేషన్ కావాలనుకుంటే అటెస్టేషన్స్ అనమాట. ఓకేనా, అన్నిటికీ కూడాను ఫార్మెట్ ఆఫ్ సర్టిఫికేట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఏంటి అంటే EWS వాళ్ళు కూడా ఇన్కమ్ అండ్ ఎసెట్ సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఎగ్జార్ 11లో ఉంది. ప్లీజ్ డూ రిమెంబర్ దట్.
ఆ తర్వాత డిజబిలిటీ వాళ్ళ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ అండ్ ఇవన్నీ కూడాను ఎవరికైతే కొన్ని ఎగ్జామినేషన్కి నార్కోటిక్ బ్యూరో కానీ వీటన్నిటికీ కూడాను మీకు ఫిజికల్ టెస్ట్ అనేవి ఉంటాయన్నాను కదా. ఫిజికల్ వచ్చేసరికి మేల్ వచ్చేసరికి 157 చెస్ట్ ఇలా ఉండాలి. అండ్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి వాకింగ్ 1600 meters in 15 minutes or 8 kilometers cycling in 30 minutes. సైక్లింగ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. అండ్ అమ్మాయిలకి అయితే 1 kilometers వాకింగ్ 3 kilometers in 25 minutes. అమ్మాయిలకి అయితే హైట్, వెయిట్ ఎట్సెట్రా విషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ ప్లీజ్ డూ రిమెంబర్ దట్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి LTX క్లాసెస్లోని అద్భుతమైన ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో మీరు SSC CGL ఒకవేళ ఆల్మోస్ట్ అరౌండ్ 17,700 వేకెన్సీస్, ఇవి టెంటేటివ్. నిజం చెప్పాలంటే వేకెన్సీస్ ఇంకా అవే ఎక్స్ట్రా అయ్యే స్కోప్ కూడా ఉంది. సో ఇలాంటి ఒక బిగ్ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ప్రాపర్గా ఎగ్జామినేషన్ అటెంప్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ఎస్ స్టూడెంట్స్, ఈ రోజు నుండి మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. జూలై వరకు నాకు టైం ఉంది కదా అని చెప్పేసి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో కైండ్లీ అప్లై ఇట్ ఫాస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మీరు ఈ రేస్లోని అందరికంటే 1 step అహెడ్ ఉండేలాగా మీ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఓకేనా. సో ఎస్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవరైతే CGL సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో LTX క్లాసెస్ వాళ్ళు మంచి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి త్వరగా ఎన్రోల్ అయ్యి మీరు మీ సిలబస్ని ఫినిష్ చేసి టెస్ట్ సిరీస్ అనేవి ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఎస్, హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. బై బాయ్.